Morning, teacher. Good morning, students. Sit down. Thank you, teacher. Attendance పలకండి. Number 1, 2, 3, 4, 5, Present, ma'am. 6. Sit. ఓకే, మీరు నిన్న రాసిన టెస్ట్ పేపర్ తీసుకోండి. మీరు నిన్న రాసిన టెస్ట్ పేపర్లో శర్వాణి ఫస్ట్ క్లాస్, శ్రీరేఖాంత్ సౌమ్య సెకండ్. అబ్బో వచ్చాలే పెద్ద ఫస్ట్. శాస్త్ర సైలెంట్ కూర్చో, ఎందుకు ఊరికే మాట్లాడతా? గుడ్ అవుట్ శ్రీలేఖ. గురుభక్తి అంటే ఏకలవ్యుడు తన గురువు ధ్రువనాచార్యుడు అడిగాడని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బొటన వెన్ను కూడా కోసిచ్చారు. మీరు అంత భక్తి చూపించకపోయినా గురువుని గౌరవించి వారు చెప్పిన మాట విని వినయంగా నడుచుకుంటే చాలు. మ్యామ్ బెల్ కొట్టారు. క్లాస్లో చెప్పే వినిపించకపోయినా బెల్ బాగా వినిపిస్తుంది. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే మ్యామ్. మీ గుడిభక్తి అంటే ఏంటో తెలియదు కానీ క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చారు. వెంట మీకు బుద్ధి లేదా? సైలెంట్ గా కూర్చోవచ్చు కదా, ఎందుకు ఊరికే గొడవ చేస్తుంటారు? ఓ అవునా, బుద్ధి ఎక్కడ దొరికిందో చెప్పు, వెళ్ళి కొనకొచ్చింది. మీరు ఎప్పటికీ మారరు. మీకు ఎంత చెప్పినా కాసేపు చదువుకోవచ్చు కదా. మేమేమన్నామని సౌమ్య, నువ్వు మమ్మల్ని అంటున్నావు? శుభోదయం ఉపాధ్యాయుని గారు. శుభోదయం, కూర్చోండి. ధన్యవాదాలు ఉపాధ్యాయుని గారు. బోర్డు మీద పద్యం రాస్తా, గుండ్రంగా రాసుకోండి. ఎప్పుడు క్లాస్ అయినా బోర్ కొడుతుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పమనొచ్చు కదా తన మ్యామ్ని. సైలెంట్ గా రాసుకో శాస్త్ర. బోర్ కొడుతుందా శాస్త్ర? అయితే నీళ్ళు రావట్లేదేంటి? నీళ్ళు వస్తే క్లాస్ మునిగిపోతుందేమోనని నీళ్లు కొట్టకుండా బోర్ కొడుతున్నాడు ఏదైనా. నేను చెప్పే పద్యాలు వినకుండా మీరు ఇలా గొడవ చేస్తుంటే నేను చెప్పి కూడా ఉపయోగం ఏంటి? 10th క్లాస్ వచ్చారు. టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? నెక్స్ట్ టైం క్లాస్ చెప్పేటప్పుడు వేస్ట్. మంచి పని చేశారు శాస్త్ర, క్లాస్ చేయకుండా. థ్యాంక్ యూ. మీ వల్లే మ్యామ్ క్లాస్లో నుండి వెళ్ళిపోయారు. మీరు లెసన్స్ వినరు, వినే వాళ్ళని విననివ్వరు. మీ వల్లే మేము కూడా లెసన్ వినలేదు. ఎందుకు సౌమ్య ఎప్పుడు మమ్మల్ని అంటూ ఉంటావు? గొడవ పడే బదులు సైలెంట్గా కూర్చోండి. అయితే కూర్చోండి. వస్తున్నాయి. సౌమ్య సినిమాకి వెళ్దాం, వస్తావా? ఏంటి సౌమ్య ఎప్పుడు చదివేనా? కాసేపు సినిమా చూద్దాం కదా. అవును, నాకు ఎప్పుడు చదివేలేదు. రాను, వెళ్ళు. నీకు అంత చెప్పినా వెళ్తా. శర్వాణి సినిమాకి వెళ్దాం, వస్తావా? నేను ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. ఏంటి శర్వాణి, ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? మాతో కాసేపు ఎంజాయ్ చేస్తే ఏం కాదు పదా కదా. సైలెంట్గా సినిమా పుష్ప 2 రిలీజ్ అంట, ఎలా బాగుంది. ఆఫ్టర్ 2 hours పుష్ప 2 సూపర్ ఉందబ్బా. అవును, దానిలో పుష్ప అల్లు అర్జున్ ఏదో డైలాగ్ చెప్తారు. ఏంటిదబ్బా అది? సాయంత్రం మా ఇంటికి రండి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఏంటి శర్వాణి, ఎప్పుడు సెల్ ఫోన్స్ సినిమాలు అంటూ చదువుకోవడం మానేశావు? ఏంటమ్మా ఎప్పుడు చదువు అంటావు? నా కూతురు ఇలా చెడిపోయింది. అయ్యో నా కూతురు ఇలా చెడిపోయింది. ఎప్పుడు సెల్ ఫోన్స్ సినిమాలు అంటూ చదువుకోవడం మానేసింది. చెప్పిన మాట కూడా వినడం లేదు.
వచ్చారు? నేను మా వల్ల ఏమైంది? మీ వల్లే నేను ఫోన్స్ వీడియోస్ మూవీ గేమ్స్ అంటూ చదువుకోవడం మానేసా. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. నేను చెప్పాను కదా వాళ్ళకి వెళ్ళకు అని, అయినా వినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు, మీ అమ్మ కూడా నేను కొట్టింది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హ్యావింగ్ టెల్ వాట్ యు ఆర్. మేమేం చేసాం శ్రీలేఖ? మా వల్ల మారిపోయిందని ఎందుకంటున్నావు? కానీ మీ వల్లే ఫోన్ స్టాప్స్ అంటే చూసి పూర్తిగా చదవడం మానేసింది. ఒకసారి అన్నావు కదా, మళ్ళీ మళ్ళీ మా వల్ల మారిపోయిందని ఎందుకంటున్నావు? అవును, మీ వల్లే మారిపోయింది. ఇంకోసారి బాగుంది, మా వల్ల మారిపోయిందంటే. సారీ మ్యామ్. నువ్వేంటి శర్వాణి, నువ్వు ఇలా చదువుకోకుండా మారిపోయావని శ్రీలేఖ సౌమ్య నాకు చెప్పారు. కానీ వీళ్ళు ఫోన్లు సినిమాలు అంటూ నిన్ను పూర్తిగా చదువుకోనివ్వకుండా చేశారు. నీ నిజమైన ఫ్రెండ్స్ అంటే వీళ్ళు. సారీ మ్యామ్, నా టైంని నేనే స్పాయిల్ చేసుకున్నాను. సారీ ఎందుకమ్మా? ఒక్కటి గుర్తుంచుకో, సినిమాలు చూస్తే ఏంటి యూస్? సినిమాలు చూసి నీ ప్రీషియస్ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు. మిమ్మల్ని కొట్టినా తిట్టినా తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యత టీచర్కే ఉంది. మీలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచి క్రమశిక్షణను అలవర్చి మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించవలసిన బాధ్యతను టీచర్ ఒక్కరే తీసుకుంటారు. ఏ గుడ్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎనీవన్. ఏ గుడ్ టీచర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. శ్రమ నీ ఆయుధమైతే ఫలితం నీ బానిస అవుతుంది. ఇప్పటికీ మించిపోయినది ఏదీ లేదు. ఇక నుండైనా కష్టపడి చదివి ప్రీ ఫైనల్స్కు మంచి ఫలితాలను సాధించండి. మ్యామ్, మా ముగ్గురికి 10/10 వచ్చాను మ్యామ్ ప్రీ ఫైనల్స్. సారీ మ్యామ్, నేను ప్రీ ఫైనల్స్లో ఫెయిల్ అయ్యాను. సారీ ఎందుకమ్మా? వినయం విజయాన్ని చూపిస్తుంది, అహంకారం ఓటమిని నిరూపిస్తుంది. ఇక నుండైనా బాగా చదివి మంచి పొజిషన్లో ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్, ఒక గుడ్ సజెషన్ ఇచ్చినందుకు. ఓకే. Deekshita ma'am, roll number 4. Yeah. Ma'am. And my name is Aisha, roll number 5. You Dhanalakshmi, roll number 6. Yes ma'am. Ma'am, నేను ధర్మాన్ని రక్షించే లాయర్ అయ్యాను మ్యామ్. ఈ క్రెడిట్ అంతా మీదే మ్యామ్. మ్యామ్, నేను సాఫ్ట్వేర్ అయ్యాను మ్యామ్. ఐ విల్ రియల్లీ హ్యాపీ దిస్ క్రెడిట్ గోస్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ ఫర్ మీ మ్యామ్. నేను అందరి ప్రాణాన్ని కాపాడే డాక్టర్ అయ్యాను మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. హ్యాపీ టీచర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గురువు కోరుకునేది తన దగ్గర విద్యను అభ్యసించిన శిష్యులను ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటారు. గురువుకి నిజమైన ఆనందం, సంతోషం ఇంతకంటే ఏముంటుంది? గురువుకి మీరు ఇచ్చే గురుదక్షిణ ఇదే అమ్మా. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై డియర్ లవ్లీ టీచర్స్.